చెప్పండమ్మా, అసలు మీ అబ్బాయిది జాబ్ పోయింది, ఈ రోజు కుటుంబాన్ని సాదేదే మీ అబ్బాయి. ఆ అబ్బాయి జాబ్ పోయింది, ఎట్లా మీ పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి ఏం సార్, ఇప్పుడు ఘోరంగా ఉన్నది పరిస్థితి. వాళ్ళకి ఏముంది సార్, తల్లి ఒకటి ఉన్నది, తల్లికి కూలి పని చేసుకుంటూ వాళ్ళని జాదింది. ఆయన చిన్న పిల్లగాళ్ళు అప్పుడే చనిపోయిండు, తండ్రి హార్ట్ అటాక్ వచ్చి స్పాట్లో చనిపోయింది సార్. అది ఏమున్నది కూడా చెప్పలేము మాకు. అప్పటి నుండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వస్తున్నాం. వాడు 5 రూపాయలు భోజనం తీసుకుంటా, రేషన్ బియ్యం 35 కేజెస్ గవ్వే తినుకుంటే వాళ్ళు చదువుకొని కష్టపడి బతికి జాబ్ తెచ్చుకుంటే ఇలా జాబ్ అర్థంతరంగా గుంజుకుంటే మా పరిస్థితి ఏంది సార్? దాని పరిస్థితి ఏంది? రోడ్డు మీదకి తీసుకొచ్చి పడేసిండు, ఇచ్చినట్టు ఇచ్చే తీసుకొని. ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి సార్కి ఏ మాత్రం కృతజ్ఞత ఉంటే వాళ్ళ కుటుంబాన్ని ఎంక్వైరీ చేసి ఇవ్వండి సార్ జాబు. వాని మీద ఏమన్నా రిమార్క్ ఉన్నా, వాళ్ళ పార్టీకి కానీ ఏదన్నా ఆపాయం చేసినా, ఏది చేసినా మొత్తం చూసుకొని వాడు ఏమన్నా దుర్మార్గం చేస్తే అప్పుడు అనండి సార్. రేవంత్ రెడ్డికి ఏ మాత్రం న్యాయం ఉన్నదనుకుంటే ఆయన కూడా ఒక తల్లిదండ్రి బిడ్డే అయ్యేది ఉంటే ఆ బిడ్డ గురించి ఆలోచించి ఏం లేదు. బెటాలియం బయటికి రోడ్డు మీదకి వచ్చి చెప్పిన ఏ రీజన్ లేదు సార్, ఇప్పటికి కూడా ఏ రీజన్ చెప్తలేరు. మా కూతురు పెళ్లి, వాళ్ళ చెల్లె పెళ్లి, ఆయన ఇంటిగానే ఉన్నాడు. ఆయన ఎక్కడ పోయి ఉన్నాడు సార్? ఒక్కసారి పోయి మాట్లాడి సమస్య ఏందంటే ఇప్పుడు ఉన్నది సార్, వీడియో ఉన్నది, అది బయట అదేంటిది కమాండ్లో లేపి అడిగిర్రు. అడిగితే మీ ప్రాబ్లం ఏంటిది అంటే మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగిండు. అడిగితే లేచి చెప్పినప్పటి నుండి అదే లైవ్లు ఇచ్చుడు. ఇక అదే టార్గెట్ కంపై ఇంకేమన్నా రిమార్క్ ఉందో చూడండి. అది కూడా అది మొత్తం చూడండి. అందులో ఏమన్నా తప్పు మాట్లాడిండా, వాళ్ళని ఏమన్నా కించపరిచినట్టు మాట్లాడిండా, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం చేయొచ్చు, పార్టీ తరఫున కానీ ఏదన్నా అన్నాడా? ఏం లేదు. ఎట్లా తీసేస్తారు సార్? ఎంత కష్టపడి తచ్చిందో జాబు, మొక్కలు కొట్టుకుపోయినాయి, జాయి జంపులు లో జంపులు ఎన్ని పెడతారు సార్ మీరు? ఎందుకు ఇట్లా ఇంత ఘోరంగా నిరుపేద